హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చేసాను. ఎందుకు ఇంత ప్రత్యేకమని చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. కానీ ఎందుకో ఈరోజు నాకు ఈ టెంపుల్కి వెళ్ళే అవకాశం అయితే దొరికింది. చాలా స్పెషల్ ఫీలింగ్తో వెళ్ళాను, అలాగే అంతే స్పెషల్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మరి ఈ టెంపుల్ గురించి విశేషాలేంటో తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం ఏ శివాలయానికి వెళ్ళినా అయితే శివుడికో లేదా అమ్మవారికో విడివిడిగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకే విగ్రహంలో ఇద్దరిని పూజిస్తున్నారు. అదేనండి అర్ధనారీశ్వర రూపంలో. ఈ సృష్టికే మూలం శివపార్వతులు. కానీ మనం ఎక్కడ కూడా అర్ధనారీశ్వరుని ఒకే రూపంలో పూజించము. ఒక ఆడ శరీరం, ఒక మగ శరీరం మనకి ఒక శివశక్తి రూపంలో తప్ప ఎక్కడ ఏ విగ్రహంలోనూ మనం చూడలేము. కానీ ఈ ఆలయంలో మాత్రమే మనం అర్ధనారీశ్వర రూపాల్ని చూడగలం. అలాని ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ అర్ధనారీశ్వర రూపాల్ని పూజించరు అనేది కాదండి. చాలా చోట్ల పూజిస్తారు, విగ్రహాలు ఉన్నాయి. కానీ ఇలా ఏకశిల విగ్రహంలో అర్ధనారీశ్వరులు ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత. చాలా చోట్ల లింగ రూపానికే సగం శివునిగా సగం పార్వతీదేవి అవతారంగా మనకి అలంకారం చేసి పూజించడం చూసుంటాము. అలానే ముందు లింగాన్ని వెనకాల అమ్మవారిని పెట్టి పూజించడం కూడా చూసుంటాము. కానీ ఒకే శిలలో ఈ శివశక్తి రూపాలు ఉండడం అనేది చాలా అరుదు. ఈ టెంపుల్లోకి అడుగు పెట్టడంతో మనకి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. ఈ టెంపుల్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది. తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. అలానే మీరు కూడా ఒకసారి టెంపుల్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు ఈ ఫీలింగ్ అయితే తెలీదు. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహమే మనకి అర్ధనారీశ్వరుల రూపంలో ఉన్న విగ్రహం. మనకి మీరు చూస్తున్నట్లయితే ఒక పక్కనంతా మనకి శివుని భాగం అయితే కనిపిస్తుంది, మరొక భాగంలో అమ్మవారి యొక్క రూపం అంతా కనిపిస్తుంది. చాలా ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ అబ్జర్వ్ చేస్తే ఈ టెంపుల్లో ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకంగానే అనిపిస్తుందండి. ఈ టెంపుల్లో మనకి ప్రత్యేక దర్శనం అని కానీ అర్చన టికెట్ అని కానీ ఏ రకమైన టికెట్ అయితే ఉండదండి. ఎవరైనా సరే ఇలా ఒకే లైన్లో వెళ్ళాల్సిందే. అందరినీ ఒకేలాగా అయితే ఇక్కడ ట్రీట్ చేస్తారు. ఎవరికి ఎలాంటి స్పెషల్ దర్శనం అయితే ఈ టెంపుల్లో ఉండదండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మైక్తో కనిపిస్తున్నారు చూసారా, ఈయన ఈ ఆలయానికి నిర్వాహకులండి. ముందుగా ఈ ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని నిర్మించారండి. ఆ తర్వాత రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ విగ్రహాన్ని 2021లో నిర్మించారంటండి. ఇంకా ఆ తర్వాతే ఇక్కడ అర్ధనారీశ్వరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. ఇంకా ఈ టెంపుల్ మొత్తం ఇక్కడ బ్లాక్ కలర్ థీమ్ తోటే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి 2 కళ్ళ మధ్యలో త్రిశూలం కనిపిస్తుంది. అలానే పైన మనకి నంది అలానే సింహవాహనాలు కూడా ఉన్నాయండి. అసలు త్రిశూలం అంటేనే త్రిశక్తి రూపం. శక్తి, సతి, పార్వతి. ఆయన ఆయుధం కూడా వాళ్ళ రూపమే. అమ్మవారే ఆయనకి శక్తినిస్తుంది. అందుకే శివుని చేతిలో ఎప్పుడూ త్రిశూలం ఉంటుంది. ఇక్కడ శ్రీచక్రం కూడా చాలా ప్రత్యేకంగా ఉందండి. అలానే ఈ శ్రీచక్రం కింద మనకి అర్ధనారీశ్వరుల పాదాలు కూడా చూడొచ్చండి. అందరూ డైరెక్ట్గా వెళ్ళి విగ్రహాన్ని తాకలేరు కాబట్టి ఇక్కడ భక్తులందరి కోసం పాదాలని శ్రీచక్రం కిందే పెట్టి ఉంచారు. ఇవే కాదండి, ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్వాహకులు ఈ విగ్రహం యొక్క ప్రతిష్టాపన గురించి అలానే ప్రత్యేకతను గురించి చెప్తుంటే నాకైతే అదొక తెలియని ఫీలింగ్ అయితే వచ్చిందండి. వాళ్ళు చాలా వీడియోస్ అయితే చేసున్నారు ఈ టెంపుల్ గురించి. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే మనకి ఆలయం చుట్టూ కూడా ఇలా శివపార్వతుల ప్రతిమలు ఉంటాయండి. వాటి కింద చూసారా ఇలా రాసుంది, ఆయన సగం ఆమె సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. అంతే కదండి. ఇలానే మొత్తం ఈ టెంపుల్ చుట్టూ గోడల మీద ఇలానే రాసి ఉంటాయండి. ఇంకెక్కడైతే అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. ఇలా మనకి గోడల మీద చుట్టూ కూడా ఇలాంటివే రాసి ఉంటాయండి. నిజమే కదండి. అతను శివం, ఆమె శక్తి, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి.
అసలు శివుడు పార్వతి ఈ ఇద్దరి రూపాల్ని మనం చాలా శక్తివంతమైన రూపాలుగా భావిస్తాము. అలాంటిది ఇక్కడ మనకి అర్ధనారీశ్వరుల రూపంలో శివపార్వతులు మనకి ఒకే చోట కనిపిస్తే తప్పకుండా ఒకసారి దర్శించుకోవాలనిపిస్తుంది. మరి ఇంత ప్రత్యేకమైన ఆలయం ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లోనే ఉంది, హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. సీ యూ ఆల్.